ప్రతి పువ్వులోనూ ఒక్కొక్క చుక్క గడ్డి తిరిగితే తప్ప పశువులు దీని ఎవరు సృష్టి చేస్తున్నాడో, ఎవరు పూజగా చేసి ఆయన ఒక ధర్మచక్ర వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అదే భగవద్గీతలో చెప్తాడు, అన్నా భగవంతి భూతాన్ని 18 యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తజీవతి అంటాడు. అన్నా భగవంతి భూతాన్ని, అన్నము వల్లనే సమస్త ప్రాణులు ఉంటాయి. ఆ అన్నము దొరకాలి అంటే దేవతలకి సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే ప్రాణులు పుట్టాలి అంటే, పెరగాలి అంటే, దేవతల వరకు అందరికీ ఆహారం అందాలి అంటే, దానికి ఈశ్వరుడు పెట్టిన ఈ వ్యవస్థ అంతటికీ కూడా యూస్ ఎక్కడ ఉంటుంది అంటే గోవు. అందుకని పరదేవతయే గోవు రూపంలో ఈ భూమి మీద వచ్చి న్యూస్గా ప్రవర్తిస్తుంది. న్యూస్ చేయడం, న్యూస్ని ఆధారం చేసుకొని చక్రం తిరుగుతుంది. ఒక్కొక్కసారి ఇరుసు కూడా తిరగచ్చు. చక్రం బాగున్నా ఇరుసు తిరిగిపోయి వెళ్ళిపోండి, చక్రం ఉండి ప్రయోజనం లేదు, వాహనం పడిపోతుంది. న్యూస్ చాలా చాలా ప్రధానం. ఆ ప్రధానమైన విషయం ఏంటి అంటే అగ్ని ఆరాధన. అగ్ని ఆరాధన ఎంత ప్రధానంగా విధింపబడి ఉంటుంది అంటే, వంటశాలలో వంట చేసినటువంటి ధర్మపత్ని అన్నపాత్రని పొయ్యి నుంచి చెందిన దిక్కిన తర్వాత ఎడం పక్కకి జరగకుండా ఉత్తర దిక్కుగా బుద్ధిలో జరుగుతాడు. అంటే ఇది పితృదేవతల కొరకు కాదు, ఇది దేవతల కొరకు. దేవతలు రావాలి అంటే పవిత్రమైనటువంటి స్థలానికి తప్ప దేవతలు రావు. ఒక స్థలం పవిత్రంగా కావాలి అంటే ఆవు పేడను కలకడం వినా మరొక మార్గం ఉండదు. గోమయం కలిగితేనే ఈ ప్రదేశమైనా పవిత్రమవుతుంది. అంటే అసలు యజ్ఞం జరిగి దేవతలు రావాలి అంటే గోమయంతో కలకాలి. ఆవు నెయ్యి ఉండాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు పెరుగు ఉండాలి. అభిషేకం ఉండేటప్పుడు ఆవు పాలు కావాలి, పెరుగు ఉండాలి. ఇవి లేకుండా హోమం చేయలేదు. హోమం చేయనప్పుడు రవీనాథానికి యజ్ఞం లేనప్పుడు దేవతలకు వయస్సు వందలు, దేవతలకు వయస్సు వందనప్పుడు వేలపట్ల వర్షం పోవదు. పులిసి పాడి పంట కలిగినా చేతి తగ్గుతున్న మాత్రం ఉండదు. అది ప్రకృతి వైపరీత్యోలేదు. అంటే పంట పండి అది మనం అయిపోవాలి, అంటే మనం తిని జీర్ణం అయిపోవాలి. అది పుష్టి అవి కలగాలి అంటే ఆవుని లేకుండా, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు లేకుండా అసలు ఈ ధర్మచక్రం ధర్మము, దైవము, గోవు ఈ మూడు కేవలం కలగలే కానీ యథార్థము ఈ మూడు కలిగిపోతాయి. ఈ ధర్మ సూక్ష్మాన్ని భీష్మాచార్య మహాభారత విరాటంలో చెప్తారు. భీష్మాచార్య వారు దుర్యోధనాలతో మాట్లాడుతూ ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో అక్కడ కొన్ని ఉంటాడని సూచనలు చెప్తారు. ధర్మరాజు గారు ఎక్కడ ఉంటాడో అక్కడ తిన్న అన్నం లోకం కాకుండా ఒంటికి శక్తించేటువంటి నిలవ ఉంటుంది. అంటే పాలు, పెరుగు, నెయ్యి మూడు కూడా అంత బలపడకలే ఉంటాయి. ఈ జరిగాయి ఎక్కడ ధర్మరాజు అడిగిస్తూ ధర్మరాజు ఎక్కడ గోవులు ఉంటాయి. గోవుల ధర్మానికి అంటే ధర్మం ఉందని ధర్మము గోవులు వీటిలో ఎక్కడ ధర్మచక్రం తిరుగుతుందో అక్కడ గోవులు దృష్టిగా ఉన్నాయి.
ఎక్కడ గోపోషణ జరగలేదో, ఎక్కడ గోవులు నిరసింపబడ్డాయో, ఎక్కడ గోవుల యొక్క వైభవం రక్షింపబడలేదో అక్కడ ధర్మచింతనం జరగదు. ఎక్కడ ధర్మచింతనం జరగదో అక్కడ భగవంతుడి యొక్క ఆగ్రహం అది అనేది ప్రకటించిన విషయం. ధర్మస్య భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య ఎప్పుడెప్పుడు ధర్మములకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు భగవంతుడు తనని తాను సృష్టించుకొని ఒక రూపాన్ని తీసుకుంటాడు. అట్లా ఒక రూపాన్ని తీసుకున్న కారణం చేత భగవంతుడు ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. అంటే ధర్మ సంస్థాపన జరగాలి, ధర్మచక్రం జరగాలి, భగవంతుడు ప్రీతి పొందాలి అంటే అసలు గోవు లేకుండా సాధ్యం కాదు. ఆవుని అభిధానం చేయకూడదని ఆ నైవేద్యాన్ని ఎక్కడ సాధ్యం కాదు. అంటే అసలు ఆరాధనాక్రమం జరగాలి. గోవు అంటే నారాయణుడికి భగవంతుడికి నిలబడి నేను చూసేటటువంటిది ఏదో 9 నిమిషాలు ఉంటారు. అట్లా కాకూడదు. నేను చేసే ప్రతి పని నీ సేవ కావాలి. అంటే వెంకటేశ్వరుడు అంత సంతోషించాలి అంటే తెలుసుకోసుమా గో సంరక్షణ చెయ్యడం, గోసేవ చేయడం అంత గొప్పమని చెప్పడానికి దీని గోవుని రక్షించాలని మీకు ఉన్న శ్లోకాన్ని ఉటంకిస్తూ ఇవ్వడం జరిగింది. ఇంకా దాని మీద అనురక్తి ఉందనుకోండి, గోవుల వైభవాన్ని తెలుసుకోవాలని. ఆ అనురక్తి ఉన్నవాళ్ళు సంస్కృత భారతం అనుశాసనంలో 83వ ఆశ్వాసం చదువుకుంటే మీకు ఇంకా గోవుల గురించినటువంటి విశేషాలు అనేకం తెలుస్తాయి. ఇవి ఎవరో కల్పించి రాసే. ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, ఇది నేను కూర్చొని ప్రవచనం చేయడం కోసం ఉపయోగపడేటటువంటి ఆసనం. కాబట్టి దీని గురించి కూర్చోకూడదు. లేదా ఇది నా ఎడమ వైపు ఉండేటట్టుగా వచ్చి కూర్చోవాలి. నాకు ఒక నమ్మకం ఉంది. నాలో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు. ఆ జీవుడికి విశేష పుణ్యాన్ని కట్టకట్టగలిగినది, తేజస్సుని నా మీదకు కురిపించగలిగినది. ఈ ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. కన్నతల్లికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ శక్తి భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేశాడు. కాశీయాత్ర కాశీయాత్ర వ్యాఖ్యానాలు చెప్తారు. అంటే తండ్రికి ప్రదక్షిణం చేయడం, సాక్షాత్ శంకరుడికి ప్రదక్షిణం చేయడం, గురువు గారికి ప్రదక్షిణం చేయడం, పరబ్రహ్మకు ప్రదక్షిణం చేయడం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మస్మై శ్రీ మాత్రమే ప్రదక్షిణం విధిస్తుంది. అన్నిటికీ ప్రదక్షిణం చెయ్యని శాస్త్రం విధించదు. అమ్మని ప్రదక్షిణం ఎందుకు అంటే మాతృదేవో భవ. మనకున్న గొప్పతనం ఏంటంటే మనకి అంటే మన వేద శాస్త్రం మనం అందరం భూదేవిని ఆశ్రయించి బ్రతుకుతున్నాం కాబట్టి. కానీ ఈ భూదేవి దేవత అందరికీ తెలియదు పరదేవత. ఎందుకంటే భాగవతంలో పృథుమహారాజు గారి ఘట్టం వస్తుంది. పృథుమహారాజు గారి ఘట్టం వచ్చినప్పుడు ఒకప్పుడు దేవతలు, ఋషులు, రక్షోగుణములు అంటే రాక్షసులు, పిశాచములు, కిన్నెరులు, కింపురుషులు, నాగములు అన్నీ కూడా సూచించిపోతే పృథుమహారాజు గారు భూమిని అడిగాడు, నువ్వు ఎందుకు పోషించట్లేదు? ఆవిడ కొన్ని కారణాలు చెప్పి ఇప్పుడు రూపాన్ని పొంది నిలబడితే దేవతలు, ఋషులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు అందరూ కూడా అటువంటి దూడని, పాత్రని తయారు చేసుకుని ఎవరికి ఏది కావాలో దాన్నంతటినీ కూడా గోరూపంలో ఉన్న భూమి నుండి స్వీకరించే. అంటే గోరూపంలోనే అన్ని ప్రాణులకు కావలసినది కూడా దేవత అనుగ్రహిస్తుంది. దీపం ఏం చేస్తుంది? చీకటి ఉద్భవించాలి అని అనుకుంటుంది. ఎవరూ పగలగొట్టినా, దీపం జోలిపెట్టినా మేము ఊరుకోం. దీపాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం. దీపాన్ని రోజు చీకటి పడగానే వెలిగిస్తాం.
మళ్ళీ దీపాన్ని సూర్యోదయం అనుకోవడానికి ధ్యానం చేసుకుంటాం. దీపాన్ని కాపాడుకుంటామంటే దీపం మనకి ఇస్తుంది. దీపాన్ని ఉపేక్షిస్తే దీపం ఒక్కడానికి తిరిగినట్లేదు, దీపం దగ్గర మానిపోతుంది. సమాజంలో దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేటువంటి అడుగుతుంటారు కదా, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేక కాదు, ఈ ఉపేక్షకి శిక్ష విధి పొందుతారని దాన్ని రావాలి. మనిషి చైతన్యవంతుడు కాబట్టి జగత్వాన్ని వదిలిపెట్టి అయ్యో గోవు మనది, గోవు ఇంత పవిత్రం, సనాతన ధర్మానికి నిలుసు కాబట్టి ఆ గోవుకి వ్యాసం పెట్టాలి, గోసేవ చెయ్యాలి, గోవు యజ్ఞానికంతటికి నిలుసు అంటే అని తెలుసుకుని మనం గోవుని గౌరవిస్తే ఫలితాన్ని పొందుతాం. దీపం వల్ల వెలుగు ఎలా పొందుతామో అలా పొందుతాం. అందుకే మాతా సర్వభూతాన, సమస్త భూతములకు తల్లి ఎవరు అంటే గోవు. దావ సర్వసుఖప్రద, గోవు సాక్షాత్ భగవేదాస్వరూపే కనుక గోవు ఇవ్వని సుఖం లేదు. సాధారణంగా ఎక్కడో పుట్టుకతో వైరాగ్యం పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసిన చక్రభగవత్వాలు చంద్రశేఖరేంద్రస్వామి మహాస్వామి గారు, చంద్రశేఖర భారతీ స్వామి గారు, కామకోటి పీఠ పరంపర, శృంగేరి పీఠ పరంపర, జగద్గురువులు తప్ప అందరూ ఏం కోరుకుంటారు అంటే వృద్ధి కోరుకుంటారు. ఆకలి వేస్తే అన్నం దొరకాలి, ఒకరి దగ్గర చిన్ని చాపకుండా దొరకాలి, అనాయాసంగా శరీరం విడిచిపెట్టాలి, స్వబుద్ధి అని సంకల్పం చెప్పుకోవడానికి నాకు ఒక ఇల్లు ఉండాలి. ఇవన్నీ అవసరాలు, ఇవన్నీ వృద్ధి. కేవలానికి కారణం ఎక్కడో ఏదో పాపం అడ్డొచ్చి అవసరం తీరకుండా చేస్తాం. అది తీయగలిగినది, వృద్ధి చెయ్యలేట్టుగా చెయ్యగలిగినది, సంతోషపడేటట్టు చెయ్యగలిగినది ఎవరు అంటే గోవు. అందుకని గోవు వృద్ధి కాదు. గోవుకి ఎవరు ప్రదక్షిణం చేస్తున్నారో వారు ప్రతిరోజు కాంచీపురం నుండి కామాక్షికి ప్రదక్షిణం చేసినట్టే, మధురై మీనాక్షికి ప్రదక్షిణం చేసినట్టే. అమ్మవారికి చేసిన ప్రదక్షిణ ఎంత గొప్ప, గోవు చేసిన ప్రదక్షిణ కూడా అంత గొప్ప. గోవు ఉండడం అంత గొప్ప, అటువంటి గోవుని రక్షించుకోవడం ఇంకా గొప్ప. కాబట్టి మాతా సర్వభూతానాం గావః సర్వసుఖప్రద. గోవు గురించి పడిన తాపత్రయం ఉంటుంది పోదు. గాంధిని కాశీ మహారాజు గారి ఆమె గర్భిణిగా ఉంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆ గాంధిని తల్లి కాశీ మహారాజు గారి భార్య గర్భిణిగా ఉంది. ఆ గర్భంలో గాంధిని అని ఒక ఆడపిల్ల ఉంది. ఆమె ఎంతకాలానికి పైకి రాలేదు, ఆమె లోపల ఉంది. ఆ ఊళ్ళో గర్భస్థ శిశువులకి కూడా ఒక శిశువు ఉంది. కడుపున కొట్టుకోకుంటారు. అలా పట్టాలంటే మా నాన్నగారు ప్రతిరోజు గోదానం 50 పాటలు తీస్తే నేను ఇంటికి వస్తాను అంటే కాశీనాథ్ గారు ప్రతిరోజు గోదానం తీశారు. ఆమె పుట్టిన తర్వాత గాంధీని ఎవరించి పెళ్లి చేయాలి ప్రశ్నించారు. ఎవరో ఆమె కడుపులో ఉండగా మాట్లాడడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి మాట్లాడగలిగిన ప్రజ్ఞావంతుడై యోగశక్తితో గర్భస్థ శిశువుతో మాట్లాడాడో ఆ శఫలికుడికి ఇచ్చి వివాహం చేయమంటారు. గాంధీని శఫలికుడికి ఇచ్చి వివాహం చేశారు. తండ్రి ఏడాది పాటు గోదానం చేసే పిల్ల కాబట్టి ఆ ఫలితం వెళ్ళి ఆమె శిశువు వెళ్ళింది. ఆ పిల్లవాడే అక్రూరుడు అయ్యాడు. అక్రూరుడు అంత పరమభక్తుడు. నవవిధ భక్తుల్లో వందనం అంటే అక్రూరుడు చెప్తాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణం వినడం, పరీక్షించడం. కీర్తనం భగవంతుడిని స్థితి చేయడానికి శుభప్రభ. స్మరణం ప్రమాదం, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం మహారాజు, వంద ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కరు ప్రతినిధి. అక్రూరుడు నమస్కారానికి ప్రతినిధి. అంటే అంత గొప్ప కొడుకు పుట్టడానికి కారణం గోమాత. గోమాత అనుగ్రహం చేసి అక్రూరుడు పుట్టాడు. ఆ అక్రూరుడికి సంబంధించిందే సమర్థోపాఖ్యానం.
అది వినాయక చవితి అందరం చదువుకున్నాం. కాబట్టి గ్రామ సర్వసుఖ గోసేవ చేసి గోవుకి ప్రదక్షిణ చేసిన కారణం చేత సమస్త సుఖములను పొందుతాడు.